అధ్యక్ష, యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ 100 లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష, నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష, irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు, ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ అని కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది, పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా, దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా, ఎవరైతే ఐడెంటిఫై అయినాయో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జియో నెంబర్ 39 లో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ గా ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు, ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేది. ఆల్ ఆఫ్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేది. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్ లో ఒక ఊర్లోకి వెళ్ళాను. దారిలో పోతా ఉంటే రోడ్డు మీద కూర్చొని సలిమంట వేసుకుంటున్నారు.
జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు, నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏంటా ఎందుకు వచ్చావు? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు, ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి, నేను హాలిడేస్లో వచ్చాను, కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే ఈ విషయాలు చెప్తున్నాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, 9 గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను, దాంట్లో అనుమానమే లేదు. ఫస్ట్ టైం నేను 95లో ముఖ్యమంత్రి అయిన నాటికి ఆ రోజు 10-15 గంటలు కరెంట్ కోతలు ఉండేటివి. ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు, మీ దగ్గర కరెంటే లేదు, ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ కూడా కరెంట్ కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి. అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేశాను, అన్ని ఆలోచించాను. అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, కరెంట్ బిల్లు ఏ విధంగా ఇస్తారంటే, అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు, అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆడిటర్కి పంపిస్తారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ, వాళ్ళు బిల్లు రిలీజ్ చేస్తారు, మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు. మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు, ఇప్పుడు కూడా జ్ఞాపకం, అతను బిల్ కలెక్టర్, ఆ బిల్ కలెక్టర్ పలానా దగ్గరకు వస్తాడు, ఆ రోజు మీరు కట్టాలనేవాడు. వీళ్ళు పోయి మళ్ళా బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు, ఎందుకయ్యా ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను. సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం, స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం, బిల్లు తీయడం, అక్కడ ఇచ్చేయడం, కట్టేయమనడం. ఈ రోజు మీరు బిల్లు కూడా అవసరం, రిమోట్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ SMS పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి రిఫార్మ్స్ కు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను ఫస్ట్ టైం దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాను. ప్రపంచం మొత్తం అధ్యయనం చేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా దానికి కూడా నేను ఈ రాష్ట్రం కోసం మంచి చేయాలనుకుంటే నన్ను ఇదే అసెంబ్లీలో ప్రపంచ బ్యాంకు జీతగాడని మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా. పర్వాలేదు పడ్డా, దేనికోసం పడ్డానంటే రాష్ట్రం కోసం పడ్డానని తృప్తితో పడ్డాను. ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు ఇవన్నీ ఏమి లేవా, దేశం రెగ్యులేటరీ కమిషన్ లేదు, అప్పటికి రిఫార్మ్ వచ్చింది 91, 98లో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సంస్కరణ తీసుకొచ్చాం. అప్పుడే మీరు చూస్తే 3గా డివైడ్ చేశాం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జనరేషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కమిటీ, ఇంకొక పక్కన ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేశాం. అక్కడి నుంచి ఆ దిశ మీరు చూసినప్పుడు ఎనర్జీ ఆడిటింగ్, అంతవరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు, ఎంతమంది దొంగతనం చేస్తున్నారు, ఏమవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో 2003-4కి 23% ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి దిశ 35% 23% తగ్గించాం. కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా 2023-24కి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే పరిస్థితి వచ్చాం. దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ తెచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 50 రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2004-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళు వచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లు పెంచారు.
PLF, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. నాకు విజయవాడ ఎప్పుడు జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్ గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తే. 86% PLF, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78% కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిసినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు. కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాడు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈ రోజు మనం చూస్తే ఎవరైతే PPL చేస్తారు, PPL ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గాని పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంట్ నువ్వు తీసుకోలేదు కానీ వాళ్ళకు ఏదైతే 2 ఉంటాయి దిశ ఇక్కడ. ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు. ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమా అని అడుగుతున్నా. నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీని వల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే అధ్యక్ష 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దేశ ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీని వల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు గాని అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,00,000. ఈ రోజు దేశ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్ లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు. దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నేను కొత్త 10 ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అన్న. అంటే ఈ రోజు కరెంట్ అనేది ఇండ్లకు వాడుతున్నాం, ఇండస్ట్రీకి వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ఉంది, పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్ వాడుతున్నాం, ఒకసారి జనరేటర్లు పెట్టి, లేకపోతే మన
మన కార్లకు, లారీలు, లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం. ఏదైనా ఇంధనమే, ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది, సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీని వల్ల ఈ 4-5 నేను చెప్పినట్టయినా ఇంటిగ్రేట్ చేసుకొని కరెక్ట్ గా ముందుకు పోతే 4-5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ₹5.16 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ ₹5.16 అవుతుంది. మీ అందరికీ కామన్ మ్యాన్ కి అర్థం కావాల్సిన అవసరం ఉంది. రేపు April 1 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టాను. 36 పైసలు ఒక యూనిట్ కి తగ్గాలంటే ఏం చేయాలి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా, మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా, లేకపోతే సోలార్ పెంచుతారా, అంటే విండ్ పెంచుతారా? ఇవన్నీ చేసి 36 పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది వీలో పెట్టుకుని చెప్పాను. ఒకసారి కాదు, 2-3 సార్లు నేను చెప్పాను. దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ₹60,000 ఇస్తారు. 75,000 అయితే ఇంకొక పక్కన వాళ్లే పెట్టుకుంటారు. బీసీలకు కూడా 25% అంటే 60,000 ప్లస్ ఒక 20,000 ప్రాజెక్ట్లో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా. అంటే ₹35,000 వాళ్ళు పెట్టుకుంటారు, నేను ₹20,000 ఇస్తాను. ₹80,000 వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే ₹80,000 సబ్సిడీ ఇస్తామని చెప్పి బీసీలు కూడా తెలియజేస్తున్న. డబ్బులు లేవు కానీ మనసుంది. బీసీసీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏని గౌరవించారు, బ్యాక్ బోన్గా పనిచేశారు. అందుకే నేను చేయకపోతే మిస్ అయిపోతాననే ఉద్దేశంతోనే ₹20,000 అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.